హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, ఇంకా కర్ణాటక ఈ 3 స్టేట్స్‌లలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ప్రైవేట్ కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ 3 కంపెనీస్ కూడా ఫార్మా ఫీల్డ్‌కి సంబంధించిన కంపెనీస్ అనమాట. వీటిలో వచ్చేసి ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో తెలంగాణ, ఇంకా ఆంధ్ర, అలాగే కర్ణాటకకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి వీటిలో 3 కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అపిటోరియా ఫార్మా అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి సాయి లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. ఈ 3 కంపెనీస్‌లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము. వీటిలో ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అలాగే దీనికి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇస్తున్నారు, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాము. దీనికి సంబంధించి అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సాయి లైఫ్ సైన్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్, ఇంజినీరింగ్, అలాగే టీఏటీ అనే డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రొడక్షన్, ఇంజినీరింగ్, టీఏటీ, ఇంకా మెడికల్ కెమిస్ట్రీ, అలాగే ఏఆర్&డి అనే డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే ఎంఎస్సీ, బీటెక్, అలాగే ఎంటెక్, ఇంకా పీహెచ్‌డీ, బీఎస్సీ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఇలా ఈ డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. కాబట్టి మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది అన్న డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి సాయి లైఫ్ సైన్స్ అనే కంపెనీలో వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ హైదరాబాద్‌లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే బెంగుళూరులో కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే చేశారు. వీటిలో మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 2-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 3-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, అలాగే టీఏటీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 2-10 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారో చెప్పి చూసుకుంటే ఎంఎస్సీ లేదా బీఎస్సీ, ఇంకా బీటెక్ లేదా డిప్లొమా. ఈ డిప్లొమా లేదా బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి బీటెక్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్‌లో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అనే స్పెషలైజేషన్‌లో మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు రిక్రూట్ అయితే చేసుకుంటారు. అలాగే టీఏటీ డిపార్ట్మెంట్‌కి కూడా బీటెక్ గానీ, ఎంటెక్ గానీ కంప్లీట్ చేసి ఉండి కెమికల్ ఇంజినీరింగ్‌లో కంప్లీట్ చేశారంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు చూడండి, రిలవెంట్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పి చూసుకుంటే బీదర్ అంటే కర్ణాటక అనమాట. కర్ణాటకలో మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఏప్రిల్ 18 సాటర్డే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 వరకు. లొకేషన్ వచ్చేసి వరాయి బ్యాంకెట్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్, లెవెల్ 3, ఎస్ఎల్ఎన్ టెర్మినస్, గచ్చిబౌలి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇది లొకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. అలాగే బెంగుళూరు లొకేషన్‌లో కూడా ఒక నోటిఫికేషన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇక్కడ చూసుంటుంది. సాయి లైఫ్ సైన్స్ వాకిన్ ఇంటర్వ్యూ ఇన్ బెంగుళూరు అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఆర్&డి డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆర్&డి సెంటర్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఏఆర్&డి అలాగే మెడిసినల్ కెమిస్ట్రీ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఫ్రెషర్స్‌కి ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటారని చెప్పి చూసుకుంటే మెడిసినల్ కెమిస్ట్రీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని ఫ్రెషర్స్‌గా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది చూసుకోండి, ఓన్లీ పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం ఫ్రెషర్స్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. రిమైనింగ్ ఏఆర్&డి డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్‌తో 5-10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే పీహెచ్‌డీ క్వాలిఫికేషన్‌తో 1-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇది చూసుకోండి, మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు ఈ డిపార్ట్మెంట్స్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ బెంగుళూరులో అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, 18th రోజు మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. విశ్రామ్ బిజినెస్ హోటల్, హెబ్బగోడి, కిర్లోస్కర్ రోడ్ అపోజిట్ ఎంటీఆర్ బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా, బెంగుళూరు అని చెప్పి ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బెంగుళూరుకి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే సాయి లైఫ్ సైన్స్ కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. బెంగుళూరులో మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. పీహెచ్డీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఫ్రెషర్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీకు
మెడిసినల్ కెమిస్ట్రీ లేదా ఏఆర్&డి డిపార్ట్మెంట్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. సాయి లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూకి. అలాగే ఇక్కడ చూడండి ఒక నోట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ పీహెచ్‌డీ ప్రెజెంటేషన్ ఈజ్ మ్యాండటరీ. ప్లీజ్ క్యారీ యువర్ ఓన్ ల్యాప్‌టాప్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు ప్రెజెంటేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఓన్ మీ ల్యాప్‌టాప్ అయితే తీసుకొని రావాలి అని చెప్పి కూడా మనకి మెన్షన్ అయితే చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. మీ ఓన్ ల్యాప్‌టాప్ తీసుకొని పీహెచ్‌డీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇది సాయి లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెట్రో కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ ఈ డిపార్ట్మెంట్స్‌లో ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి మనకి నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే అన్ని క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. వీటికి ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి పాస్ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 23, 24 అలాగే 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉన్నారంటే మీరు అందరూ కూడా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఒక నోట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి అది కూడా చూసుకోండి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే 18th ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. హెట్రో కార్పొరేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అపోజిట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఎర్రగడ్డకి దగ్గరలో ఈ కంపెనీ హెట్రో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుందన్నమాట, కార్పొరేట్ ఆఫీస్. అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, క్వైరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. చంద్రకాంత్.k@hetero.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. అలాగే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని కూడా ఈ మెయిల్ ఐడికి అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. ఓకే. ఇది ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మనకి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే హైదరాబాద్‌లో అలాగే జడ్చర్ల ఈ 2 లొకేషన్స్‌లో వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్‌లో డిఫరెంట్ లొకేషన్‌లో మనకి యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఆ ఏ యూనిట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉంటే ఆ యూనిట్‌కి పంపించి మీకు వర్క్ అయితే చేయిస్తారు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్టోరియా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 18th ఏప్రిల్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అలాగే బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటిలో వచ్చేసి మనకి 0 to 6 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో అలాగే ఏ డిపార్ట్మెంట్‌కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఇమేజ్‌లో క్లియర్‌గా ఇచ్చారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి ఇంటర్మీడియట్, బీఎస్సీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికొచ్చేసి 0 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ అడగడం అయితే జరుగుతుంది. 2 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు హెచ్‌పీఎల్‌సీ, జీసీ ఇంకా వెట్, మైక్రోబయాలజీ ఈ సెక్షన్స్‌లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మనకిక్కడ ఇంటర్వ్యూస్ వచ్చేసి 18th ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి యాంటీరా బ్యాంకెట్ హాల్, 3rd ఫ్లోర్, అపోజిట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మదీనాగూడ, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు. మదీనాగూడలో మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన యాంటీరా బ్యాంకెట్ హాల్ అనే హోటల్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 18th ఏప్రిల్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే బైపీసీ గానీ, ఎంపీసీ గానీ క్వాలిఫైడ్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. రిమైనింగ్ సీఈసీ కానీ, హెచ్‌ఈసీ గానీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోరో అది చూసుకోండి. ఇంటర్మీడియేట్‌లో బైపీసీ గానీ, ఎంపీసీ గానీ మీరు పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి వర్క్ చేయాలి అనుకుంటే. ఓకే. ఇక్కడొచ్చేసి మనకి క్యూసీ అలాగే మైక్రోబయాలజీ ఈ డిపార్ట్మెంట్స్‌కి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటారు. కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. 2 to 6 ఇయర్స్ అది చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఈ అప్టోరియా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌లో మనకి ఈ అప్టోరియా అనే కంపెనీ వచ్చేసి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఈ అప్టోరియా కంపెనీ సైడ్ నుంచి మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. శ్రీకాకుళంలో వర్క్ ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, అప్టోరియా కంపెనీ సైడ్ నుంచే మరో నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే టెక్నికల్ సర్వీస్ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం లొకేషన్‌లో ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీటెక్ కెమికల్ క్వాలిఫై అయి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాలి. arunkumar.kompashetti@aptoria.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది. స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి. arunkumar.kompashetti
కొంపశెట్పల్లి@aptoria.com అని చెప్పి మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, పాస్అవుట్ ఇయర్స్ వచ్చేసి ఇక్కడ 25 అలాగే 26 ఈ 2 ఇయర్స్ పాస్అవుట్ అయిన వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. 0 to 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి టెక్నికల్ సర్వీస్ లేదా ప్రాసెస్ ఇంజనీరింగ్ అనే డిపార్ట్మెంట్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూకి కాదు, మనకి ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ నెక్స్ట్ కండక్ట్ అయితే చేస్తారు. ఓకే, ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. బీటెక్ కెమికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ శ్రీకాకుళంలో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అరబిందో కంపెనీలో. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.